నేను సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణు, న్యాయవాది, నల్సారి విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఒకసారి తప్పకుండా చేయవలసిన పని గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనం ఎట్లయితే సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటామో, భూములకు ఎట్లయితే భూసార పరీక్షలు చేస్తామో, అంతకంటే కీలకమైన పరీక్ష భూమిపై హక్కులకు సంబంధించి. ఎవరెవరికైతే భూమి ఉంటుందో, భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ల్యాండ్ రైట్స్ టెస్ట్ అంటాం. అంటే మీ హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పనికొస్తుంది ఈ పరీక్ష. అంతేకాదు, మీ హక్కులు భద్రంగా ఉన్నా సరే ఈ పరీక్ష కోసం మీరు ఏదైతే కాగితాలు పోగేస్తారో ఎప్పటికైనా ఈ భూమి ఉన్నంతకాలం, ఆ భూమి మీ చేతిలో ఉన్నంతకాలం ఆ హక్కులు కాపాడడానికి ఈ రికార్డులే మీకు ఉపయోగపడతాయి. దురదృష్టం ఏంటంటే అంత లోతుగా చూడకుండానే భూములు కొనుగోలు చేసుకోవటంలో, భూమి వచ్చిన తర్వాత అనుభవిస్తున్నాం కదా ఇంకేం కాదులే అనే ఒక భావనలోనే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి భావన ఇప్పుడు సరైనది కాదు. ఒకప్పుడు భూమి ఉంటే చాలు, కానీ ఇప్పుడు భూమితో పాటు భూమికి కాగితాలు ఉంటే తప్ప ఆ భూమి నుంచి లబ్ధి పొందలేని పరిస్థితి. కాబట్టి అది రైతులు కావచ్చు, భూమి ఉన్న ఎవరైనా సరే, అది వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలాలకు ఉన్న భూమి కావచ్చు, ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఏంటిది ఈ భూమి హక్కుల పరీక్ష? ఇది మీరు ఎక్కడికో ఆఫీసులకు పోయో ల్యాబులకు పోయో చేసుకునే పరీక్ష ఏం కాదు. మీరే చేసుకోగలిగే ఒక అతి సులభమైన పరీక్ష. ఈ పరీక్ష చేసుకోవాలంటే ముందు మీరు కొన్ని కాగితాలు మీ భూమికి సంపాదించి దగ్గర పెట్టుకోవాలి. ఆ కాగితాలు ఏంటో ముందు వివరిస్తాను. ఆ తర్వాత పరీక్ష ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఏం కావాలి కాగితాలు? వ్యవసాయ భూమి అయినట్లయితే అది వ్యవసాయ భూమి అయినా, ఇప్పుడు ఇంటి స్థలం అయి ఉండొచ్చు, ఒకప్పుడు అది వ్యవసాయ భూమి ఉండి ఉంటుంది. అలాంటి వ్యవసాయ భూములు ఏవైనా సరే ఒక 4-5 ముఖ్యమైన కాగితాలు సేకరించాలి. అందులో మొదటిది సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన కాగితాలు. అవి చాలా కీలకం భూమికి సంబంధించి. తెలంగాణలో ఏమున్నాయి సర్వే సెటిల్మెంట్ కాగితాలు? ఒకటి నక్ష. మీరు ఆ వ్యవసాయ భూమి అయితే ఆ గ్రామం యొక్క నక్ష. మీ భూమికి సంబంధించిన టీపన్, అంటే ఆ భూమి యొక్క కొలతల పుస్తకం, ఆ భూమి యొక్క కొలతలు చెప్పే ఒక మ్యాప్ ఉంటుంది, దాన్నే టీపన్ అంటాం లేదా టిప్పన్. ఈ టీపన్ తీసుకోవాలి. దాంతోపాటుగా ఆ భూమికి సెటిల్మెంట్ చేసినట్టు తయారైన సేత్వార్ అనే రికార్డు ఉంటుంది. ఆ భూమిలో ఎంత విస్తీర్ణం ఉంటుంది, భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా, అప్పుడు పట్టాదారు ఎవరు, ఈ వివరాలన్నీ చెప్పే అతి కీలకమైన రికార్డు సేత్వార్. ఈ 3 కాపీలు ఒక్కసారైనా తీసుకోండి. మ్యాపు, టీపన్, సేత్వార్. ఈ 3 తయారైన తర్వాత తయారైన 2 కీలక రికార్డులు ఉంటాయి. ఒకటి ఖాసరా పహాని, ఆ తర్వాతది చేసాల పహాని. ఈ 5 కూడా మనం పర్మనెంట్ రికార్డ్స్ అని అంటాం, శాశ్వత రికార్డులు అని అంటాం. ఈ 5లో ఎన్ని దొరికితే అన్ని కాగితాలు మీరు ముందు సేకరించండి. వీటిని తీసుకోవాలనుకున్నట్లయితే తహసీల్దార్ కార్యాలయంలో దొరుకుతాయి. అక్కడ లేనప్పుడు జిల్లా లెవెల్లో ఉన్న ఏడీ సర్వే ఆఫీసులో కావచ్చు, లేదా హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్న డైరెక్ట్ సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ నుంచి సమాచార హక్కు చట్టం కింద కాగితాలు తీసుకోవచ్చు. ఇందులో కొన్ని అయితే మీకు వెబ్సైట్లో కూడా దొరికే ఒక అందుబాటులోకి వస్తే సేత్వార్ మీరు అందులోకి వెళ్ళి తీసుకోవచ్చు, టీపన్ తీసుకోవచ్చు, విలేజ్ మ్యాప్ కూడా ఆన్లైన్ నుంచి తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఇవి సర్వే సెటిల్మెంట్ రికార్డు. దీంతో పాటుగా భూ యజమానుల రికార్డు ఒకటి ఉంటుంది, అదే 1B రిజిస్టర్. దీన్ని ఆన్లైన్లో తీసుకోవడానికి అవకాశం, లేదంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా మనం 1B నకలు తీసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 కాగితాలు తీసుకోవాలి. ఒకటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. వాళ్ళు నిర్వహించే ఒక రిజిస్టర్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏ కొనుగోలు జరిగినాయనే ఒక రికార్డు మనకి ఇస్తారు. 12 ఏళ్ళదో 30 ఏళ్ళదో రికార్డు తీసుకోవచ్చు. దీంతో పాటుగా నిషేధిత భూముల జాబితా అని ఒకటి ఉంటుంది, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్. దీన్నే సెక్షన్ 22A లిస్ట్ అంటారు. ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చెయ్యకూడదో ఆ జాబితా ఉంటుంది. దురదృష్టవశాత్తు పట్టా భూములు కూడా అలా చేరిపోయిన సందర్భం ఉంటుంది. కాబట్టి మీ భూమికి సంబంధించి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉందా లేదా చూసుకొని ఆ లిస్ట్ కూడా తీసుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సిన రికార్డు. ఇక అది కనుక ఇప్పుడు ఇంటి స్థలం అయి ఉన్నట్లయితే అది లోకల్ బాడీస్ నుంచి, పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ దగ్గర ఉండే ప్రాపర్టీ రిజిస్టర్లో ఎవరి పేరు రాస్తుందో ఆ ప్రాపర్టీ రిజిస్టర్ యొక్క సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. ఇవి మీరు పోగేయాల్సిన కాగితాలు. ఇవి దగ్గర పెట్టుకోండి. ఇప్పటికే మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకోండి. అవి లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, మీ దగ్గర ఉన్న పాత పహానీలు కావచ్చు, లేకపోతే పాస్బుక్, టైటిల్ డీడ్ కావచ్చు, ఇప్పుడు ఇస్తున్న ఒక పుస్తకం కావచ్చు, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఈ కాగితాలు ముందేసుకొని 4-5 అంశాలు పరిశీలించి చూసుకోవాలి. ఏంటి ఆ 4-5 అంశాలు? మొట్టమొదటిది, మీ భూమి చిరునామా ఏంటి? భూమికి ఒక చిరునామా ఉంటుంది. మనిషికి పేరున్నట్టే భూమికి చిరునామా ఉంటుంది. భూమి చిరునామా అంటే సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, రెవెన్యూ గ్రామము, దాని హద్దులు, విస్తీర్ణం. ఇది భూమి చిరునామా. ఈ భూమి చిరునామా అన్ని రికార్డులు ఒకేలాగా ఉండాలి. మీ సర్వే నెంబరు సేత్వార్లో అదే ఉండాలి, 1Bలో అదే ఉండాలి, పహానీలో అదే ఉండాలి,
మీకున్న పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కూడా అదే ఉండాలి. ఈ చిరునామా అన్ని రికార్డులు అదే ఉందో చూసుకోండి. విస్తీర్ణం కూడా మీ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో సేత్వాలు అదే విస్తీర్ణం ఉండాలి, పహానీలో అదే విస్తీర్ణం ఉండాలి, 1Bలో అదే ఉండాలి. దురదృష్టవశాత్తు తెలంగాణలో 60 లక్షల ఎకరాల భూమి, దాదాపుగా ఇది అప్రాక్సిమేట్ అంచనానే, ఇది 60 లక్షల ఎకరాల భూమి రికార్డులోనే పెరిగింది. అంటే భూమి లేదు. భూములు కొలిచినప్పుడు తయారైన సేత్వా రికార్డు చూసి ఇప్పుడున్న పహాన్ని పోల్చి చూస్తే 60 లక్షల ఎకరాల భూమి అదనంగా వచ్చింది రికార్డులలో. అంటే పాత వాళ్ళు తీయకుండా, అమ్మినవాడు తీయకుండా కొత్తవాడికి భూమి కీయటము, లేకపోతే అసలు రికార్డుల కోసం భూమి పుట్టించడం, రకరకాల కారణాల వల్ల భూమి పెరిగిపోయింది. ఇప్పుడు మీరు అంటున్న భూమి రికార్డులోనే ఉందా వాస్తవంగా చూసుకోవాలి కదా. ఇది ఫస్ట్, అంటే భూమి చిరునామానే వెతుక్కోవటం. 2, భూమి క్లాసిఫికేషన్, అంటే స్వభావం ఏంటో చూడాలి. ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఇనామా, అసైన్మెంటా, లేకపోతే ఫారెస్టా, ఇది ఏ కేటగిరీ కింద వస్తుందనేది చూడాలి. ఇది కూడా సేత్వార్లో ఏది ఉంటే అది కరెక్ట్. సేత్వార్లో ఒకలాగా, పహానీలో ఒకలాగా ఉంటే దానికి కలెక్టర్ ఉత్తర్వులు ఉండాలి. కలెక్టర్ ఉత్తర్వులు లేకుండా కనుక భూమి స్వభావం మారితే అది కరెక్ట్ కాదు. సో మీరు పట్టాభూమి అనుకోవచ్చు, కానీ పాత రికార్డు ప్రకారం అది పట్టాభూమి కాకపోవచ్చు. అది ఖరీజ్ ఖాతానో లేకపోతే గవర్నమెంటో అసైన్మెంటో అని ఉండొచ్చు. అది ఏముంది అనేది వెరిఫై చేయాలి. ఇది 2వది. 3వది, భూమి యజమాని ఎవరు. మీరు అనుకుంటున్నారేమో మీరు భూ యజమాని అని, కానీ ఆ టైటిల్ డీడ్ ఉండాలి, 1Bలో ఉండాలి. ఈ 1Bలో పేరు ఉన్న వ్యక్తికి సేత్వార్లో ఏదైతే పేరు ఉంటుందో ఈ వ్యక్తికి లింక్ ఉండాలి. అంటే ఆ సేత్వార్లో ఉన్న ఆయన దగ్గర నుంచి 1Bలో ఉన్న ఆయనకి భూమి ఎట్లా వచ్చింది అనేది ఆ లింక్ సరిగా ఉందా లేదా చూడాలి. ఇది ఓనర్ చూసుకోవాలి. ఇక 4వది, ఎవరి స్వాధీనంలో ఈ భూమి ఉంది అని వెరిఫై చేయాలి. అది పహానీలో సాగుదారి కాలంలో ఎవరి ఉంది, ఫీల్డ్లో ఎవరు ఉందో చూసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు సమస్య ఏది ఉందో అర్థమైపోతుంది. ఇవన్నీ పరిశీలిస్తే భూమికి ఏం సమస్య ఉందో మీరు రాయండి. ఈ భూమికి 76 రకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఏదో ఒకటో, 2, 3 మీకు సమస్యలు ఉండొచ్చు. దాన్ని ఐడెంటిఫై చేయండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు సమస్య లేదని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైనా మీ నిషేధిత భూముల జాబితా చూసుకున్నారా? చాలాసార్లు ఈ సందర్భంగా చెప్పినప్పుడు మీకు పట్టాభూమే మీరు అనుకుంటున్నారేమో, అది నిషేధిత జాబితాలో ఉంటే ఇప్పుడు సమస్య కాకపోవచ్చు. రేపు పొద్దున మీరు రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఇంకోసారి పాస్బుక్ కావాలని రాదు, ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ జరగకూడదు కాబట్టి. చాలామందికి విషయం చూసుకోలేదు. అది చూసుకోవడం చాలా సులభం. మీరు దానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోవాల్సిన పని లేదు. మీ చేతిలో కనుక ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే దీంట్లో రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ రిజిస్ట్రేషన్ టైప్ చేస్తే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. IGRS తెలంగాణ రిజిస్ట్రేషన్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే కింద క్రాస్ మార్కు, దాని పక్కన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని రాసి ఉంటుంది. ఆ లిస్టులోకి వెళ్ళి మీరు జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకొని సర్వే నెంబర్ వైజ్ అని క్లిక్ కొట్టారనుకోండి, మీ ఊళ్ళో ఉన్న నిషేధిత జాబితాలో నెంబర్లన్నీ వచ్చేస్తాయి. మీ నెంబర్ ఉందా లేదా చూసుకోండి. ఈ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు 76 రకాల సమస్యలు ఏది ఉందా అనేది మీకే తెలిసిపోతుంది. ఇది మీరే చేసుకోగలుగుతారు. ఇందులో కనుక సమస్య ఉంది అని తేలితే అప్పుడు మీకు ఇంకొక 2 స్టెప్స్ చేయాలి. దానికి కొంత న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, చట్ట పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. లాయర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా రెవెన్యూ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేయాలి, ఈ సమస్య ఏ చట్టం పరిధిలోకి వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి పరిష్కారానికి అనేది మీరు తెలుసుకుంటే ఆ సరి అయిన చోటకే పరిష్కారానికి వెళ్ళాలి. ఎంఆర్ఓ కాంపిటెంట్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళకుండా ఇంకెన్ని చోట్ల వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళకపోతే సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ఏ చట్ట పరిధిలో సమస్య ఉంటుంది, ఏ వ్యక్తి దగ్గరికి, ఏ అధికారి దగ్గరికి, ఏ కోర్టుకు వెళ్ళాలని తెలుసుకొని మీరు పరిష్కారం చేసుకుంటే ఈ మొత్తం కార్యక్రమం చేయడానికి కాగితాలతో మీకు అయ్యే ఖర్చుకు 500 రూపాయలు, 1000 రూపాయలు ఒక సర్వే నెంబర్కి అవుతుంది. 2-3 సర్వే నెంబర్లు ఉంటే 2-3 వేల రూపాయలు ఈ కాగితాలకి, ఈ పనికి ఖర్చు అవుతుంది. కానీ ఇది చేయటం వల్ల లక్షల కోట్ల విలువ చేసే మీ భూముల్ని కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. భూమి ఉంది కదా ఎక్కడికి పోతాను ఒక అభిప్రాయంలో బతికేస్తున్నాం. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. భూముల విలువలు పెరిగాయి, భూమి మీద ఒత్తిడి పెరిగింది, కాగితాలు చాలా కీలకమైన దశకు వచ్చాం. కాబట్టి ఈ పరీక్ష చేసుకోండి. చివరికి ఒక మాట చెప్తా. ఈ ల్యాండ్ రైట్స్ టెస్ట్నే చట్టం భాషలో టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం. అంటే టైటిల్ బాగుందా లేదా వెరిఫై చేయటం. ఇది మీరు ఒక ప్రొఫెషనల్ లాయర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతాయి. కానీ అదే పనిని అంత సగం పైన మీరు చేసుకోవడానికి మేము ఇప్పుడు అన్ని సూచనలు చెప్పాను. ఈ పరీక్ష కనుక చేసుకొని చూడండి, ఆ మేలేంటో మీకే అర్థమైపోతుంది. ఒక రైతుల పక్షపాతిగా, భూ సమస్యలపైన 15 ఏళ్ళుగా పనిచేసే వ్యక్తిగా నా సలహా ఏంటంటే, ఒక్కసారన్నా రైతులందరూ ఈ పరీక్ష చేసుకోవాలి. ఆ విధంగా అందరూ కృషి చేయాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రైతుల కోసం పనిచేసే అందరూ ఆలోచించాలి. రైతు కుటుంబాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మీ భూములకు సంబంధించి ఒక్కసారి మీ ఊరు వెళ్ళినప్పుడు ఈ టెస్ట్ అంతా చేయండి. చేస్తే కనుక సమస్యలు బయటపడతాయి.
ఇది రైతులకు మాత్రమే కాదు, భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఈ టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది.